డిసెంబర్ నుండి నేను చెప్తున్నటువంటి రాసులు గురుబలంతో చాలా వాళ్ళ లైఫ్ మొత్తం కూడా వాళ్ళ జీవితాన్నే మార్చుకోబోతున్నారండి. వాళ్ళకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో అంటే వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో మనకు ఈ యొక్క గురువు ఉంటాడు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది, అంటే గురుబలం పెరగబోతుంది. అలాగే పంచమాధిపతి మన పంచమ స్థానంలో గురువు ఉంటాడు కాబట్టి కుంభరాశి వారికి అదృష్ట యోగం కలగబోతుందండి. ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో ఉంటాడు. అదే తులారాశి వారికి 9వ ఇంట్లో ఉంటాడు. సింహరాశి వారికి లాభస్థానంలో ఉంటాడు. కాబట్టి వృషభ రాశి, కుంభ, ధనస్సు, తుల, సింహ ఈ 5 రాశులకి గురుబలం పెరగబోతుంది డిసెంబర్ మాసం నుండి. లైఫ్లో వీళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ అక్కడేనండి. సుమారుగా 365 రోజులు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు చోటు చేసుకోబోతుంది. ఆర్థిక వనరులు పెరిగిపోతాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చక్కదిద్దుకుంటారు, సొంత ఇంటి గృహ నిర్మాణం కళ నెరవేర్చుకుంటారు, వాహనాలు కొంటారు, వివాహాలు జరుగుతాయి, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, విదేశీ ప్రయాణాలు జరుగుతాయి. రాసి పెట్టుకోండి, ఇవన్నీ రాసి పెట్టుకోండి. గురువు మనకు బలంగా ఉంటే మనం నిజంగా ఒక జాక్పాట్ కొట్టినట్టేనండి, ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళినట్టే. గురువు ఉండాలి మనకు. మెయిన్గా మనకు ఉన్నటువంటి గ్రహాలలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ గురువు మనకి ఎప్పుడైతే మంచి స్థానంలోకి వచ్చి మార్పు చెందుతాడో మనకు అన్ని పనులు సజావుగా నెరవేర్చుకుంటాం. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా, ఏది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు కానివ్వండి, ఖచ్చితంగా మీ పిల్లవాడో మీ అమ్మాయో మీ అబ్బాయో విదేశాల్లో చదువుకుంటే నేను చెప్పినటువంటి ఈ 5 రాశులలో మీ పాప బాబు రాసి అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. రాసి పెట్టుకోండి. వృషభ, కుంభ, ధనస్సు, తులా, సింహ ఈ 5 రాశులకు మంచి గురుబలం పెరిగిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఆ పిల్లవాడికి ఈ గురుబలం వచ్చే ముందు మనకు వాడి యొక్క పేరు అనేది కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి మనం. ఎందుకంటే మనం ఒక అతను వచ్చాడు, ఒక సీఎం వచ్చాడు, సీఎం వచ్చి మన ఇంటికి వచ్చాడు, వచ్చి అయ్యా నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఇమీడియట్గా పిఏ పిలిచి చెప్పాడు, ఇతనికి ఒక ఉద్యోగం నేను చెప్పినటువంటి ఉద్యోగం అంటే నేను ఇస్తానని చెప్పాడు. తీరా ఆ పిల్లోడు అతని దగ్గరికి వెళ్తే ఏం చదువుకున్నావు బాబు అంటే నేను ఏం చదువుకోలేదు సార్ అంట. మరి ఉద్యోగం ఎక్కడి నుండి వస్తుంది? మన రాజ్యాంగం రాయలేదు కదా ఉద్యోగం చదువుకున్న వాడికే ఉద్యోగం ఇవ్వాలి. అసలే చదువు రాను వాళ్ళకి 5వ తరగతి 6వ తరగతి పాస్ అయిన వాళ్ళకి 7వ తరగతి పాస్ అయ్యి 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ఉద్యోగం ఎక్కడిస్తే మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ నీలో ఉంటే మాత్రమే ఆ ఉద్యోగం నీకు వస్తుంది. అలాగా ఈ యొక్క గురుబలం పెరిగింది వీళ్ళకి. వృషభ, కుంభ, ధనస్సు, తులా, సింహ ఈ 5 రాశులకు గురుబలం పెరిగింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు జాక్పాటు కొడతావు. 2026 సంవత్సరం అంతా కూడా నీకు రాసి పెట్టుకో. 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం విరాసిల్లబోతుంది.